హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి, మెంతి ఆకుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ. చేతి చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వెన్న తీసుకున్నాము. ఇది ఇంట్లో తయారు చేసిన వెన్నేనండి. సన్నగా తరిగిన ఒక కప్పు మెంతి ఆకు తీసుకున్నామనమాట. దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా మనకి దగ్గర పడితే చాలండి. వేగాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి నీరనేది ఎక్కువగా వస్తుందనమాట. అదే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా! మనకి మంచిగా దగ్గర పడిందండి ఆకు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆరుతూ ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1:30 కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నామండి. చక్కగా నానిపోయినాయి. దాన్ని వేసేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇది ఇంట్లో తయారు చేసిన వెన్నేనండి. వెన్న లేదనుకోండి నెయ్యున్నా కానీ వేసుకోవచ్చు. లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె కాగపెట్టుకొని వేడి వేడి నూనె కూడా వేసుకోవచ్చండి. మంచి గుల్లగా వస్తాయన్నమాట. ఈ ఉప్పు తర్వాత వెన్న మంచిగా పిండికి పట్టే విధంగా కలిపేసుకుందాము. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని పెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాము. 2 రెబ్బలు కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 15, 20 దాకా మిరియాలు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. నీళ్ళేమీ వేయకుండా. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని కూడా మనం పిండితో పాటు కలిపేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసేసుకుందామండి. ఇదంతా మనకి వేగేటప్పటికల్లా దగ్గరికి అయిపోయిందనమాట. ముద్ద ముద్దగా ఇదంతా మంచిగా పొడి పొడిగా వచ్చేటట్టుగా పిండితో పాటు కలిపేసుకుందాము. మెంతి ఆకు వేసుకోవటం వల్ల చేదు ఉండదా అని మీరు అనుకోవచ్చు. చేదు లైట్‌గా ఉంటుందండి. కానీ అస్సలు ఉండదని చెప్పను కానీ లైట్‌గా ఉంటుంది. కానీ చాలా హెల్తీ రెసిపీ అనమాట. చూసారు కదా! మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసి ఒక అరకప్పు వరకే నీళ్ళైతే పట్టినాయండి. కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకొని పిండిని మనం గట్టిగా కలిపేసుకుందాము. మనం ఎలా అయితే చెక్కలు చేసుకుంటామో అంతేనండి. గట్టిగా కలుపుకోవటమే పిండిని. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా పోసుకోకుండా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మనకి ఆకులో కూడా తేముంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవండి. పిండి అస్సలు పలచన కాకూడదు. మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన చెక్కలు కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టీ టైమ్‌లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పిండి రెడీ అయిపోయింది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తో ఇలా కొంచెం దీన్ని ఫ్లాట్‌గా చేసుకుందామండి. మనం చేతి చెక్కలు చేసుకుంటాం కదా! వాటిని కొంచెం చిన్న సైజులో చేసుకుందామనమాట. మరీ పెద్దయి కాకుండాను. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి చేసుకోవటం అయితేను. ఊరికే ఇలా ప్రెస్ చేస్తేనే సరిపోతుందనమాట. చేతి చెక్కలొచ్చి మరీ పల్చగా ఏమీ రావండి. కొంచెం మొద్దుగానే ఉంటాయి.
అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. కడాయిలో నూనె పెట్టుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. అప్పుడే మనకి చక్కగా మంచిగా వేగుతాయన్నమాట లోపల దాకాను. లేదంటే లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. పచ్చితనం పోదనమాట. మంచి క్రిస్పీగా, గుల్ల గుల్లగా చాలా కమ్మగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10, 15 రోజుల వరకి నిలవుంటాయి. స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోవాలనమాట. అప్పుడే మనకి చక్కగా మంచి క్రిస్పీగా వేగుతాయి లోపల దాకాను. లేదనుకోండి మనకి వెయ్యగానే ఫస్ట్ పైన కలర్ మారిపోతుంది. కానీ లోపల పిండి పచ్చిదనం అలానే ఉంటుంది. చూసారు కదా! చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందామండి. అంతేను అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అదేనండి అన్నీ రెడీ అయిపోయినియి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత గుల్ల గుల్లగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.